Alekia Chitti Pickles. 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 ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. కోవిడ్ తర్వాత నుంచి లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం టోటల్ ఫ్యామిలీ మొత్తం. డాడీకి కోవిడ్ వచ్చింది, వెంటిలేటర్ మీద పెట్టే సిచ్యువేషన్. ఉన్న మనీ అంతా తీసుకెళ్ళి ఇంకా అక్కడే పెట్టాం. డాడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వన్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. మా డాడీయే మెయిన్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఏదన్నా మా ఇంట్లో ఫుడ్ అంతా చూసుకునేది డాడీ. డాడీకి ఇలా అయిపోయింది, హీ కాంట్ గో అవుట్ సైడ్. అప్పుడు మేము ఏం చేయాలి? సోషల్ మీడియా ఉంది ముగ్గురికి, ఇది ఎందుకు మనం చేయొద్దు అని చెప్పేసి అలేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పేసి రమ్య ఐడియా ఇచ్చింది అన్నమాట. సో అలా స్టార్ట్ అయింది అలేఖ్య చిట్టి పికిల్. ఈ ప్యాక్ మొత్తం ఉన్నది రమ్యయే. బాడీ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి వాటర్ పట్టేసింది. ఏంటి రీజన్ అని తెలిస్తే 2 కిడ్నీలు కూడా పాడైపోయినాయి అని చెప్తారు. ఉన్నది ఒక్క వారం రోజులైనా నేను చనిపోయినా పర్వాలేదు, నాకు ఆ డయాలసిస్ మాత్రం తీసుకెళ్ళొద్దని ఎంత ఏడిచేవారో మా డాడీ. ప్రాణం ఎలాంటిదంటే గాజు బొమ్మలో అంతే. అలాంటి ప్రాణాన్ని ఒక సంవత్సరం దాకా లాక్కొచ్చాము అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ వల్లే అని నేను నమ్ముతాను. మమ్మీ ఇటు తిరిగి రిపోర్ట్స్ తీస్తున్నారు, ఆయన జస్ట్ దగ్గి నోట్లోంచి ఇలా బ్లడ్ వచ్చి ఇంకా ఆన్ ద స్పాట్ అంతే. బట్ అదర్ ఎండ్ లో అలేఖ్య చిట్టి పికిల్ అని ఒక బిజినెస్ ఒకనొక టైంలో సడన్ గా కాంట్రవర్సీలో పడింది. నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. జనరల్ గా అమ్మాయిల నెంబర్ సోషల్ మీడియాలో ఉంది అంటే సరదాగా మాట్లాడదాము అని ట్రై చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ టైంలో చాలా మెసేజెస్ వచ్చాయి మాకు, లైక్ ఇలా బ్యాడ్ మెసేజెస్, చండాలమైన ఫొటోస్ పంపించినారు. మాట్లాడితే ప్రతి ఒక్కరు ఇంత రేటా అంత రేటా, రేట్ గురించి మాట్లాడుతున్నారు. బట్ నో వన్ టాకింగ్ అబౌట్ మేము ఇచ్చే క్వాలిటీ. ఎవరైనా కొత్తగా పికిల్ బిజినెస్ పెట్టిన వాళ్ళు రీల్స్ ఇట్లా వేస్తారు కదా, మా దగ్గర కెరియర్ సెట్ అవుతుంది, మా పికిల్ కొనొచ్చు, ఇట్లా కూడా యూజ్ చేశారు. మమ్మీ అయితే కంప్లీట్ గా షాటర్ అయిపోయారు అనమాట. ఇంకా అస్సలు అర్థం కాలేదు, ముగ్గురు ఆడపిల్లలు ఏంటి ఇలా ఉంది సిచ్యువేషన్, రేపు పొద్దున ఇంటి మీదకి ఎవరైనా వస్తారా. బట్ ఇంకొక అమ్మాయిని కూడా మీ సిస్టర్ తిట్టారు కదా, రా చూసుకుందాం ఎంతవరకు వెళ్తాదో, ఈ రోజు ఏమంటుందో, ఇట్లా కూడా కొన్ని అంటే అమ్మాయిల మీద కూడా యూజ్ చేశారు కదా, మరి దానికి ఏం చెప్తారు? అదే అండి నేను చెప్తున్నాను. అలేఖ్య కొంచెం మెన్ హెయిర్ కట్, కొంచెం లుక్స్ కూడా మార్చారు, దానికి కారణం ఏంటి? రమ్యని అంటే సోషల్ మీడియాలో లైక్ జిమ్కి వెళ్ళడం కానీ, కొంచెం మోడర్న్గా కనిపించడం కానీ చూసేవాడికి ఇంకొక రకంగా కనిపిస్తుంది కదా. అండ్ రీసెంట్గా చూడొచ్చు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. మరి మీ సిస్టర్లో మీరు చూస్తున్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? తన పాజిటివ్ ఏంటంటే ఈ తుఫాన్ తీసుకురండి, తన మీద భూకంపం తీసుకురండి, ఏదైతే అయ్యింది అని కూర్చొని ఏడుస్తూ ఏదో ఏమైపోద్ది అని అనుకునే రకం కదా. అమ్మాయి వెళ్ళేటప్పుడు ఎటువంటి మాటలు చెప్పారు అండ్ అమ్మ ఫీలింగ్ ఏంటి అసలు? మా అమ్మకే తిన ధైర్యం చెప్పింది, అయ్యో నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు, నేను మంచిగా ఆడేసి వస్తాను. అమ్మకే తిన ధైర్యం చెప్తున్నా. అసలు ఇప్పుడు తినే మాకు అమ్మ. ఓకే. హాయ్ మా. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా, ఎలా ఉన్నారు? బాగున్నామండి. లాస్ట్ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే చూసాము. అండ్ రీసెంట్గా మీ సిస్టర్ బిగ్ బాస్ ఎంట్రీ కూడా మీ ఫ్యామిలీకి ఒక పాజిటివ్నెస్ ఇచ్చింది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ మొత్తం అంటే రీసెంట్ జరిగిన కాంట్రవర్సీ కానీ, మీ ఫ్యామిలీ మీద వచ్చే క్వశ్చన్స్ కానీ, అండ్ మీ గురించి కూడా చాలా మంది ఇచ్చిన పాయింట్స్ కానీ, ఎన్నో డౌట్స్ అయితే ఉన్నాయి. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, కానీ మీ ఇంట్లో వ్యక్తిగా మీరేం చెప్తారు అనేది నాకు ఇంపార్టెంట్. సో చాలా మంది మీది రాయలసీమ అంటే లైక్ ఆంధ్ర అంటారు, కొంతమంది తెలంగాణ అంటారు. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మా డాడీది రాజమండ్రి, మేము పుట్టింది పెరిగింది మొత్తం రాజమండ్రి, మమ్మీ తెలంగాణ భద్రాచలం. ఓకే ఓకే. బట్ మాది ఆంధ్ర అమ్మాయి అని చెప్పేసుకోవాలి ఇంకా. ఓకే. సో బేసిక్గా అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగింటారు. సో ఎటువంటి నేచర్లో మీరు పెరిగారు? ముగ్గురు అక్క చెల్లెళ్ళు అంటే చిన్నప్పటి నుంచి అంత మేమేం ప్రాబ్లమ్స్ చూడలేదు. చిన్నప్పటి నుంచి కోవిడ్ వరకు చాలా హ్యాపీగా స్కూల్కి వెళ్ళటం, ఇంటికి రావడం, కార్టూన్స్ చూడటం, ఇంతే. డాడీ ఏదైనా తీసుకురావడం, చిన్నగా అక్క చెల్లెలు కొట్టుకోవడం, ఇంతే హ్యాపీ లైఫ్. బట్ కోవిడ్ తర్వాత డాడీకి కోవిడ్ వచ్చింది. అప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ ఇదంతా చేస్తున్నాం. సో కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత నుంచి లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం టోటల్ ఫ్యామిలీ మొత్తం.
అప్పటి వరకు నేను ఏంటంటే ఐఏఎస్ కోచింగ్ అని చెప్పి పంపించాను హైదరాబాద్. కోచింగ్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. ప్రిపేర్ అవ్వు, నువ్వు ఎప్పుడు జాబ్ తెచ్చుకుని ఇష్టం, నువ్వు హ్యాపీగా కూర్చొని ప్రిపేర్ అవ్వని మా డాడీ మమ్మీ ఇద్దరు సపోర్ట్ చేశారు. మా చెల్లి అలెక్కే చదువుకునేది, రమ్య కూడా చదువుకుంది. తను ఇంకా చిన్నపిల్ల అప్పటికి, లైక్ టిక్ టాక్ టైం అనమాట, తను ఇంకా స్కూల్ అప్పటికి. సో ఇంత బాగుండేది. డాడీకి కోవిడ్ వచ్చింది. ఇంకా కోవిడ్ వచ్చిన తర్వాత చాలా వరకు మనీ మేము హౌస్ మీద ఇన్వెస్ట్ చేసేసాం, ఇన్వెస్ట్ చేస్తాం. కొంచెం ఉంది, చాలా ఇంకా పనులు ఉన్నాయి. డాడీకి ఇలా జరిగింది. సో కోవిడ్ అంటే ఇంకా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. ఆయనకి చాలా ఏమంటారు బాగా వెళ్ళిపోయింది అనమాట. వెంటిలేటర్ మీద పెట్టే సిచ్యువేషన్. ఉన్న మనీ అంతా తీసుకెళ్ళి ఇంకా అక్కడే పెట్టాం డాడీకి. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా చేతిలో ఇంకా మనీ లేవు. మొత్తం చిన్నప్పటి నుంచి మా డాడీ మమ్మీ కలిసి సేవ్ చేసినంత హౌస్ మీద పెట్టాల్సి వచ్చింది. అందులో ఏదైతే రిమైనింగ్ మిగిలినాయో ఇది డాడీ హాస్పిటల్ ట్రీట్మెంట్కి అయిపోయింది. అప్పటి నుంచి మేము లైఫ్ లో కష్టాలు అనేది చూడడం స్టార్ట్ చేసాం. అంటే ఒక విషయం అంటే చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడు అమ్మ నాన్న ఎటువంటి మాటలు చెప్పి పెంచేవాళ్ళు మీ ముగ్గురిని? అంటే ముగ్గురు ఆడపిల్లలే, ఇంట్లో మగ అబ్బాయి కూడా లేరు. సో ఎలా ఉండేది మీకు అంతా? అంటే డాడీకి ఒక అబ్బాయి అయినా ఉండాలి అనేది ఆయనకి ఇష్టం, బట్ కుదరలేదు. మేము ముగ్గురు అమ్మాయిలు అయిపోయాం. బట్ మా డాడీ ఏనాడు ఫీల్ అవ్వలేదు నాకు ముగ్గురు అమ్మాయిలు అని ఏం ఫీల్ అవ్వలేదు. ముగ్గురులో ఎవరొక్కరిని కన్ఫర్మ్ గా పోలీస్ అలా చేద్దాము అని ఆయనకు ఉండేది. నాకు బైక్ కూడా నేర్పించారు దగ్గరుండి, బాయ్స్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇది నేర్పించారు. అసలు మా ఏరియాలో అంతా కొంచెం ఇంతగా చూసేవారు. అమ్మాయిలని అసలు ఎప్పుడు మా డాడీ ఫీల్ అవ్వలేదు. నాకు వీళ్ళే అబ్బాయిలు వీళ్ళే అమ్మాయిలు, వాళ్ళకి వచ్చే హస్బెండ్సే నా కొడుకులు అన్నట్టు ఇలా ఉండేవారు. చాలా బాగా చూసుకునేవారు. అర్థమవుతుంది. అండ్ అమ్మ ఎలాంటి మాటలు చెప్పేవాళ్ళు? అమ్మ అయితే ఎప్పుడు మా మమ్మీకి చిన్నప్పుడే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చనిపోయారు. ఆమెకి ఒక 13 years ఉంటున్నప్పుడే చనిపోయారు. మా మమ్మీ ఎలా అంటే, నేను చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డా. నా చదువుకుందాం అనుకున్నా, నాకు 10th class తర్వాత చదువు కుదరలేదు. నేను ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో పెరగడం ఇవన్నీ చూసారు. బట్ నా పిల్లలకి చాలా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అన్ని ఎంత చాలా ప్యాంపరింగ్ చేసేవారు. అట్ ద సేమ్ టైం బయట ఎలా నడుచుకోవాలి ఇవన్నీ చెప్పే పెంచారు. డాడీ అయితే బాగా ధైర్యంగా ఎలా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు అని డాడీ చెప్తే, మమ్మీ మంచిగా బాగా చదువుకోవాలి, చదువుకుంటేనే రేపొద్దున్న ఎలా ఉంటది, నేను చదువుకోలేదు కాబట్టి ఇలాగా అని ఇవన్నీ బాగా చెప్తూ పెంచేవారు ఇద్దరు. ఓకే. బట్ ఇంకొక సైడ్ అంటే ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలే. సో అంటే చాలా మంది 1, 2, 3 అనేది ఎట్లా అంటే ఎట్లా చెప్తుంటారు. నా ప్రకారం అయితే 1 మీరు, 2 ఎవరు, 3 ఎవరు? నేను ఫస్ట్, సెకండ్ అలేఖ్య, థర్డ్ రమ్య. ఓకే. సో ఇదే ఆర్డర్. అండ్ ఇంట్లో అంటే లైక్ మీ ముగ్గురు బాండింగ్ ఎలా ఉండేది, అక్క చెల్లెల బాండింగ్? ముగ్గురు బాగా క్లోజ్ చిన్నప్పటి నుంచి, కానీ ఎక్కువ నేను రమ్య క్లోజ్ ఉండేవాళ్ళం. ఓ మీరు రమ్య క్లోజ్? ఎందుకంటే డాడీకి అలేఖ్యకి బాగా ఇష్టం, తనంటే బాగా ఇష్టం డాడీకి. అంటే తన పుట్టేటప్పుడే కల్లోకి వచ్చే దేవుడు కల్లో చూపించి నీకు ఒక అమ్మాయి పుడుతుంది, తనకి ఈ పేరు పెట్టు అని చెప్పి చెప్పారంట. ఇంకా ఆమె అంటే కొంచెం బాగా ఎఫెక్షన్ డాడీకి. సో డాడీ ఆమెను బాగా చూసుకుని, అంటే మమ్మల్ని చూసుకోరని అర్థం కాదు, తన మీద కొంచెం ఫేవరెటిజం ఎక్కువ. నేను రమ్య క్లోజ్ ఉండేవాళ్ళం బాగా. సో ఈ ముగ్గురు క్లోజే, బట్ ఎక్కువ నేను రమ్య క్లోజ్. ఓకే. అండ్ అంటే మీ ఎడ్యుకేషన్ మీద కూడా చాలా మంది మీరు అది చదివారు అంటుంటారు. సో 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి ఎడ్యుకేషన్? నేనైతే MBA HR చదివాను. అలేఖ్యాను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్, రమ్య కూడా సేమ్ అంతే. ఓకే. అండ్ రమ్యనేనా ఎక్కువ ఫస్ట్ టిక్ టాక్ స్టార్ట్ చేసింది ఫ్యామిలీలో? రమ్య స్టార్ట్ చేసింది కోవిడ్ ముందు. నేను చెప్పాను కదా జాలీగా ఉండేవాళ్ళం, అంత ఏమి మాకేం లైఫ్ లో అంత స్ట్రెస్ కష్టాలు ఏమి ఉండేవి కదా అని చెప్పాను. అప్పుడు స్కూల్లో ఉండేది తను 10th class అప్పుడు అనుకుంటా. మీకు 10th class అప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చేవి, 10th class ఎగ్జామ్స్ అందరినీ పాస్ చేస్తారు. తన జెన్జీ, నేను కూడా 90s. ఓకే ఓకే, సేమ్ పేజ్. సో మరి అంటే ముగ్గురు పెంపకం అదంతా బాగా చెప్పారు. మరి ఒక టైంలో కోవిడ్ టైంలో నాన్నకి హెల్త్ బాగాలేదు. సో ఆ టైంలో ఉన్న డబ్బంతా ఇంటి మీద, మిగతా డబ్బంతా హాస్పిటల్ ఖర్చు మీద పెట్టారు. బేసిక్గా మీ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా సిచ్యువేషన్ అంటే చాలా కష్టంగా ఉండేది. డాడీకి మెడిసిన్స్కే అయిపోయేది, ఆయనకి బీపీ షుగర్ కూడా ఉండేది. దానికి ఇది యాడ్ ఆన్ అయింది. కోవిడ్ తర్వాత నుంచి ఒక 1 year తర్వాత మళ్ళీ ఏమైందంటే మా నాన్నమ్మ గారు చనిపోయారు. మా డాడీ వాళ్ళ మదర్ ఉంటారు కదా, ఆమె చనిపోయిన నెక్స్ట్ డే మా డాడీకి ఏమైందంటే హార్ట్లో పెయిన్ వచ్చేస్తుంది అని అన్నారు అనమాట. ఏంటి హార్ట్లో పెయిన్ వచ్చేస్తుంది అంటే టెన్షన్గా మళ్ళీ అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి, అసలు అప్పటి వరకు అంబులెన్స్ అంటే తెలియదు మాకు. రోడ్ మీద వెళ్తున్నప్పుడు అంబులెన్స్ కనిపిస్తే ప్రే చేసుకుంటాం మేము అవ్వకూడదు లోపల ఉన్న వాళ్ళకి. బట్ అలాంటిది ఫస్ట్ టైం మా ఇంటికి అంబులెన్స్ రావడం, అది సెకండ్ టైం అనమాట. హార్ట్లో పెయిన్ వచ్చేస్తుంది అంటే చూపిస్తే ECG మొత్తం ఉంటాయి కదా, యాంజియోగ్రామ్ ఇవన్నీ తీసారు. మంచిగానే ఉంది, ఏం హార్ట్ ఇష్యూ లేదు, మేబీ
బీపీ రైజ్ అవుతుందేమో అని అనుకున్నాం. సరే ఒక రోజు అబ్జర్వేషన్లో పెట్టండి అన్నారు. అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత మార్నింగ్కి స్ట్రోక్ వస్తుంది. అది ఏంటి హార్ట్ స్ట్రోక్, అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వన్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. అది మాకు తెలియలేదు. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కొంచెం సిమ్టమ్స్ ఒకలాగే ఉంటాయంట, వన్ సైడ్ అంతా లాగేసి ఇలా. సో ఇంకా వన్ సైడ్ అంతా ప్యారలైజ్ అయిపోయింది డాడీకి. అప్పుడు కూడా ఇంకా కోవిడ్ కంటే ఇంకా డబల్ చూసాం మేము. కానీ కంప్లీట్ షాటర్ అయిపోయింది. ఇంకా అర్థమైంది. అంటే ఒక ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది వస్తే బేసిక్గా ఎక్కువ మంది ఏం వింటాము, చుట్టుపక్కల ఉన్న బంధువులు లేకుంటే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తారని విన్నాము. సో అట్లా మీరు లోలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? లోలో ఉన్నప్పుడు సపోర్ట్ అంటే మా డాడీ సైడ్ ఫ్యామిలీలో అసలు ఎవ్వరూ రాలేదు, జస్ట్ పలకరించడానికి వస్తారు. కానీ మా డాడీ వాళ్ళ బ్రదర్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఉన్నారు హాస్పిటల్. అండ్ మా మమ్మీ సైడ్ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ డాడీకి చాలా క్లోజ్ అయిన ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే అంత పార్ట్ టైం లేదు. ఓకే. అండ్ మీ ముగ్గురిని కూడా చూస్తుంటాం ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తుంటారు. ఎందుకు మీ ముగ్గురు ఎక్కువగా సోషల్ మీడియాని ప్రిఫర్ చేసుకున్నారు? ఇప్పుడు ఇలా అయ్యింది డాడీకి. సో తర్వాత ఏంటి, మా డాడీయే మెయిన్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఏదన్నా మా ఇంట్లో ఫుడ్ అంతా చూసుకునేది డాడీకి ఇలా అయిపోయింది. హీ కాంట్ గో అవుట్ సైడ్. అప్పుడు మేము ఏం చేయాలి? సో మేము జాబ్కి వెళ్ళాలి. నేను అప్పుడు జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నా. ఇంకా కోచింగ్ ఇది ఏదైతుందో ఈ గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ ఫుల్ స్టాప్ పెడదాం, ఏదో ఒకటి సంథింగ్ జాబ్ చూసుకోవాలని చెప్పి నౌకరీలో అప్లై చేసి ఇంకెలా నాకు జాబ్ వచ్చింది నైట్ షిఫ్ట్. అప్పుడు నాకు 16,000 నేను వర్క్ చేసేదాన్ని. లిటరల్లీ 16,000. హైదరాబాద్లో 16,000 అంటే మీరు అర్థం చేసుకోండి అసలు ఎంతకి సరిపోతుంది. సో చెల్లి వాళ్ళు కూడా చిన్న చిన్నగా ఏదో ఒక పార్ట్ టైం అలా చేసేవారు, డాడీ ట్రీట్మెంట్ కోసమే అన్నట్టు. ఆ టైంలో యూట్యూబ్ ఇది చేయాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టింది. సో అలా రమ్య ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది. తర్వాత రమ్య స్టార్ట్ చేసిన తర్వాత అలేఖ్య కూడా స్టార్ట్ చేసింది. లైక్ రాజమండ్రిలో ఉన్న డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ చూపించుతామని చెప్పి. సో వాళ్ళు నాతో చెప్పారనమాట, నీకు హైదరాబాద్లో కూడా ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫుడ్వి ఇవన్నీ, అది కూడా నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు అని అంటే ఓకే ట్రై చేద్దాం అన్నట్టు నేను అలా ట్రై చేసా. సో అలా క్లిక్ అయింది అంతే. ముగ్గురిది కొంచెం డిఫరెంట్గా చూపించడం వల్లేమో. సో చెప్పండి. అలా ఫుడ్ వ్లాగర్గా స్టార్ట్ అయింది మా ముగ్గురిది జర్నీ. అలా ఫుడ్ వ్లాగర్గా స్టార్ట్ అయిన తర్వాత నేను హైదరాబాద్లో ఉండేదాన్ని కదా, అప్పటికి నాకు మ్యారేజ్ అవ్వలేదు. హాస్టల్లో ఫుడ్ నాకు అసలు అంతగా పడేది కాదు, ఎక్కువ తినేదాన్ని కాదు, చాలా సన్నగా అయిపోతూ ఉండేదాన్ని. మా మమ్మీ ఏం చేశారంటే, మమ్మీ పికిల్స్ వంట బాగా చేస్తారు మమ్మీ. అయితే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడైనా కర్రీ బేసిక్గా మేము వెజ్ మేము తినాం ఈరోజు అన్నట్టు అంటాం. రమ్య అన్నీ తింటది, వెజ్ ప్రతిదీ తింటది, మేము తినం. నేను అయితే మా కోసం ఆమ్లెట్ వేయటం ఇలాంటి డిఫరెంట్గా అలా పికిల్స్ అలా కూడా చేసేవారు నాన్ వెజ్తో. అయితే అలా నాన్ వెజ్ పికిల్ హాస్టల్లో ఉన్నప్పుడు నాకు పంపించేవారు. ఇలా బాటిల్ పెట్టి ఒక 1 monthకి సరిపోయాలి. హాస్టల్లో అందరూ తినేవాళ్ళు, నా ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళంతా తింటూ ఉండరు అనమాట. అప్పుడు రమ్యకు ఐడియా వచ్చింది, ఎందుకు మనం ఇది ట్రై చేయకూడదు, లైక్ సోషల్ మీడియా ఉంది ముగ్గురికి, ఇది ఎందుకు మనం చేయొద్దు అని చెప్పేసి అలేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పేసి రమ్య ఐడియా ఇచ్చింది అన్నమాట. సో అలా స్టార్ట్ అయింది అలేఖ్య చిట్టి పికిల్. ఈ ప్యాక్ మొత్తం ఉన్నది రమ్యయే, ప్లాన్ అయితే రమ్య. మార్కెటింగ్ కానీ ఇది ఎలా చేద్దాము ఎలా వెళ్దాము స్టార్టింగ్ బిగినింగ్ నుంచి తనే ఉంది. బట్ ఫేస్ మాత్రం అలేఖ్యది ఉంటుంది. ఓకే. మీరేమో చదువు మానేసి ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఆ 16,000తోనే ఫ్యామిలీని రన్ చేస్తున్నారు. నేను నాకు వచ్చే మనీలో 10,000 ఇంటికి పంపించేదాన్ని. ఆ 6,000లో హాస్టల్ ఫీజు 4,800 సరే 5,000 వేసుకోండి అంత ఉండేది. ఇంకా హాస్టలే నాకు అంత ఏమంటాయి ఎక్స్పెన్సెస్ ఉండ, నేనేం బయటికి అలా కూడా వెళ్ళేదాన్ని కాదు. అలా ఒక 2 months ఇంటికి వెళ్ళకుండా ఉండేదాన్ని. మనీ సేవ్ చేసి మా ఇంటికి వెళ్ళాలంటే కూడా మనీ సేవ్ చేసుకోవాలి. ఇంకెంత లేదన్నా వెళ్ళడానికి రావడానికి 1,000 రూపీస్ అయిపోతాయి. 2-3 months వెళ్ళకుండా అలా మనీ సేవ్ చేసుకుంటూ అలా ఉండేదాన్ని, ఎంత కష్టంగా ఉన్నా కూడా. సో ఈ టైంలో పికిల్స్ స్టార్ట్ చేశారు. అంటే మీకు చెప్పాను కదా డాడీకి వన్ సైడ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇంకా ఆయనకి మెడిసిన్స్ చాలా ఖర్చు అయిపోతాయి. మెడిసిన్సే ఒక 25,000 వరకు అయిపోతాయి మా డాడీకి. ఈ టైంలో ఏమైందంటే మళ్ళీ ఒక రోజు మా డాడీకి కళ్ళు తిరిగి పడిపోయారు సడన్ గా. ఏ టైంలో? మార్నింగ్ టైంలో. నన్ను నైట్ షిఫ్ట్ కదా నేను పడుకొని ఉంటాను, ఫోన్ చేసినా నేను ఎత్తన సైలెంట్ లో ఉంటాను. మళ్ళీ అంబులెన్స్ వచ్చిందంటే ఇంటికి తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఏమైంది అని చెప్పి ఎమర్జెన్సీ హాస్పిటల్లో పెడితే బాడీ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి వాటర్ పట్టేసింది. ఏంటి రీజన్ అని తెలిస్తే 2 కిడ్నీలు కూడా పాడైపోయినాయి అని చెప్పారు. ఇంకా 2 కిడ్నీలు పాడైపోయినాయి, ఇంకా ఈయనకి కంపల్సరీ డయాలసిస్ చేయాలి అని అన్నారు. డయాలసిస్ అంటే లోపల ఉన్న బ్లడ్ మొత్తం తీసి ప్యూరిఫై చేసి ఇదంతా చేసి దానికి అసలు చాలా ఖర్చు అయిపోద్ది. మా డాడీకి ఏంటంటే ఇంకా పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్ అనమాట, వీక్లీ 3 చేయించాలి డయాలసిస్.
సో సెషన్కి వచ్చేసి 5,000 to 6,000 డిపెండ్స్ అనమాట, అలా అవుతుంది. సో వీక్లీ 15,000 ఆయనకే ఖర్చు, మెడిసిన్స్ కాకుండా. అండ్ ఈ బ్రెయిన్కి సంబంధించినది, బీపీ, షుగర్, ఇవన్నీ ఆయనకి ఎంత లేదన్నా ఒక 80 to 1 lakh కన్ఫర్మ్ అవుతుంది. నెలకి 80,000 to 1 lakh అవుతుంది. మీకు వచ్చేది 16,000. 6,000 మీ జస్ట్ రూమ్ రెంట్ కి 1,000 రూపాయలు మీ ఖర్చుకు పెట్టుకొని 10,000 ఇంటికి పంపిస్తారు. మరి ఇంట్లో పరిస్థితి ఏంటి? అప్పుడే ఇది చెప్పాను కదా, అలేఖ్య చిట్టి పికిల్స్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి రమ్య ఐడియా ఇచ్చింది. సో లక్కీగా స్టార్ట్ చేసింది. రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ డే ఒక 5 ఆర్డర్స్ వచ్చింది. ఫస్ట్ డే పెట్టిన ఫస్ట్ డే ఇంకా అలా ఇంకా వెనక్కి చూసుకోలేదు. మా డాడీ నిజంగా బ్రతికున్నారు అంటే అంతలాంటి ట్రీట్మెంట్ కూడా అయింది. ప్రాణం ఎలాంటిదంటే గాజు బొమ్మలో అంతే. అలాంటి ప్రాణాన్ని ఒక సంవత్సరం దాకా లాక్కొచ్చాము అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ వల్లే నేను నమ్ముతాను. ఏదైతే మనీ వచ్చిందో ఆ వచ్చిన మనీని డాడీ ట్రీట్మెంట్, ఈ మెడిసిన్స్ ఇంకా లేదు, మొత్తం మా డాడీకి మొత్తం అంతా అయిపోయింది. ఇంకా డాడీకి మొత్తం చూసుకునే వాళ్ళం. ఇంకా ఆయన కూడా బాధపడుతూ ఉండేవారు, అసలు అయ్యో నా వల్ల మీరు ఏం సేవ్ చేసుకోలేకపోతున్నారు, మీకు పెళ్లిళ్ళు చేయాలి, ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి. అదే. అండ్ నాకు కూడా పెళ్లి ఈ మధ్యలోనే అయింది అనమాట లక్కీగా. నా పెళ్లి టైంలో కూడా డాడీ, నాకు ఒకటి హ్యాపీ ఏంటంటే డాడీ చూసుకున్నారు నా పెళ్ళిని. వాళ్ళిద్దరిదే చూడలేదు, బట్ నా చూసుకున్నారు. దానికి కూడా రీజన్ రమ్య అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పెళ్ళి అంటే బేసిక్ గా ఫంక్షన్ హాల్, ఇవన్నీ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకోవాలంటే కన్ఫర్మ్ డాడీ బయట ఫంక్షన్ హాల్ తో వాళ్ళతో మాట్లాడాలి, క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడాలంటే డాడీయే ఉండాలి, మగవాళ్ళే కదా వెళ్తారు. సో నేనేమో హైదరాబాద్ లో ఉన్నా, మా డాడీకి ఏమో ఇంకా బెడ్ రీడన్, ఇంకా ఆయన ఏం చేయలేదు. ఇంకా రమ్య ప్రతి ఇంచ్ టు ఇంచ్ డీటెయిల్ వెళ్ళి, మీరు నమ్మరు, 5 lakhs లో అన్ని చేసేసింది. 5 లక్షల్లో పెళ్లి చేసింది. 5 లక్షల్లో పెళ్లి చేసింది. అంటే ఈ అమ్మాయి మెంటాలిటీ చాలా బిజినెస్ మైండెడ్. అదే అసలు అందరూ షాక్ అనమాట. ఇంకా మా డాడీ కూడా చాలా, ఇంకా వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు చాలా బాగా చేశారండి, మీకు ఇలా ఉన్నా కూడా 3 అమ్మాయిలు ఎలా ఉన్నా అని చెప్పేసి పైకి డాడీకి చాలా హ్యాపీ. బిహైండ్ ఉండి మొత్తం చేసింది రమ్య. ఓకే, అది పెళ్ళయింది, లైఫ్ అంతా బాగుంది. ఏదో నాన్నకు జరిగిన ఇబ్బందిలో పెళ్లి చూసారు, ఇంట్లో ఒక 10 రోజులు 20 రోజుల్లో మంచి ఆనందం అయితే ఉంది. కానీ కొన్నాళ్ళ తర్వాత నాన్న మంచాన పడేసి మళ్ళీ ఆ పేషెంట్ అయ్యి చనిపోవడం, ఇదంతా ఎలా జరిగింది? అంటే ఈ హాస్పిటల్లో చెప్పేశారు మాకు ముందే, ఈయన మేము గ్యారంటీ ఇవ్వలేమమ్మా, ఎప్పుడైనా చనిపోవచ్చు. అంటే చనిపోయి ఎన్ని నెలల ముందు చెప్పారు? ఇది పర్మనెంట్ డయాలసిస్ వచ్చింది అని. నా మ్యారేజ్ అయ్యింది జాన్ మంత్లో, 2024 జాన్ మంత్లో నా మ్యారేజ్ అయింది. డాడీకి ఇలా ఏప్రిల్ మంత్లో డయాలసిస్ పర్మనెంట్ అని చెప్పేశారు. అప్పుడే చెప్పారు. ఒక 2 years వరకు అయితే మేము చెప్తాం. ఈ 2 yearsలో ఏదైనా జరగచ్చు, లైక్ నెక్స్ట్ డే జరగచ్చు, 2 yearsలో ఎప్పుడైనా జరగచ్చు అని చెప్పారు. బట్ మా డాడీ డయాలసిస్కి వెళ్ళి వస్తున్న ప్రతిసారి ఆయన ఎంత నరకం అనుభవించారంటే మీరు అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నేను అప్పుడప్పుడు వస్తూ ఉండేదాన్ని కదా చూడడానికి, నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు అస్సలు వద్దు, నాకు ఇష్టమైంది తినలేకపోతున్నాను, ఉన్నది ఒక్క వారం రోజులైనా నేను చనిపోయినా పర్వాలేదు, నాకు ఆ డయాలసిస్ మాత్రం తీసుకెళ్ళొద్దని ఎంత ఏడిచేవారో మా డాడీ. లిటరలీ అంతలాగా ధైర్యంగా ఒక సింహంలా ఉన్న మనిషిని అలా చూడలేకపోయేవాళ్ళం మేము ఏడుస్తుంటే. చాలా మొత్తం కంప్లీట్గా అంత బాగుండేవారు, స్ట్రాంగ్గా. అలా సన్నగా అయిపోయి చూడలేకపోయాం అసలు ఆయన్ని. అయితే ఒక రోజు ఏమైంది, ఈ డయాలసిస్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ వింటర్ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు. వింటర్ టైం వాళ్ళకి చాలా డేంజరస్ అండి. వింటర్ జాన్ మంత్, డిసెంబర్ ఎండ్ ఆ టైంకి ఇంకా చలిగా ఉంటది కదా, వాళ్ళకి బ్లడ్ ఇదిగా ఎత్తుంది. అంటే మన మెడికల్ టర్మ్స్ లో నాకు కూడా అంతగా తెలియదు, బట్ హాస్పిటల్ అయితే అలా చెప్పారు, మీరు జాగ్రత్తగా చూసుకోండి వింటర్ టైంలో అని. అయితే ఆ టైంలో ఏమైంది, డయాలసిస్కి వెళ్ళి వచ్చారు సెషన్ నుంచి. బాగా నీరసంగా ఉంది ఆ రోజు కూడా కొంచెం ఏదో డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. ఇంకా పడుకున్నారు. నైట్కి బాగా ఏమంటారు, సంథింగ్ వియర్డ్గా బిహేవ్ చేయడం, నాకు ఒంట్లో బాగుండట్లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి ఇలా చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారు అని అనుకున్నాం, కానీ సరేలే అంటే అలా చెప్తా ఉంటారు అనుకున్నాం. బట్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఏమైందంటే సరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం అని అనుకున్నాం. అప్పుడు దాకా నైట్ 3 o'clock వరకు అలేఖ్య చూసుకుంది. మా మమ్మీ ఏమో 3 తర్వాత అలేఖ్యని వెళ్ళి పడుకో, నేను నాన్న హాస్పిటల్ తీసుకెళ్తానంటే ఇద్దరు కంప్లీట్ అయిన పక్కన ఒకరు ఉండాలి. అంటే ఆ రోజు కొంచెం సీరియస్ అయ్యింది నైట్. అయితే 3 వరకు తను చూసుకున్న తర్వాత అలేఖ్య పడుకుంది. మమ్మీ వచ్చి ఇద్దరు కలిసి టీ తాగారంట. ఇద్దరు కూర్చొని టీ తాగి మంచిగా ఉన్నారు. మమ్మీ ఇటు తిరిగి రిపోర్ట్స్ తీస్తున్నారు. ఆయన జస్ట్ దగ్గి నోట్లోంచి ఇలా బ్లడ్ వచ్చి ఇంకా ఆన్ ద స్పాట్ అంతే.
ఇంట్లోనే. నేను వెళ్ళి పిలిచారు, మీరు రండి త్వరగా రండి అని చెప్పి పిలిస్తే వెళ్ళి చూస్తే నాన్న అని పిలిచాము. ఆయన ఒక ఏమంటారు బ్రీత్ బయటికి వస్తుంది కదా, నేనేమనుకున్నా బ్రీత్ చేస్తున్నారంటే ఏం అవ్వలేదు అనుకున్నా. బట్ నాకు తెలియదు, ఇప్పుడు చూడలేదు కదా అలాంటిది. అదే లాస్ట్ బ్రీత్ అని అప్పుడు తెలిసింది. కానీ చాలా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ టైంలో రమ్య లేదు. అయ్యో, ఏమైంది? తన షూట్ అదే మూవీలో షూట్ అశ్విన్ మూవీలో ఏదో చేస్తున్నారు, ఆయన మూవీ నాకు ఆ క్లారిటీ లేదు, ఆయన మూవీలో వేరే మూవీ క్లారిటీ లేదు. బట్ మూవీ షూట్ లో ఉందన్నమాట, తను వేరే స్టేట్ లో ఉంది. నాన్నకు సీరియస్గా ఉందని మేము రాత్రే చెప్పాము. బట్ ఇట్స్ ఓకే, ఏమవదులే, నువ్వేం టెన్షన్ పడకు, మేము చూసుకుంటాంలే, మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం అని చెప్పాం. బట్ మార్నింగ్ 4 o'clock డాడీ ఇలా చనిపోయారు. ఇంకా వెంటనే కాల్ చేసాం, రేపు భోగి, మా డాడీ చనిపోయారు ఈరోజు సండే, మరుసటి రోజు మండే భోగి, ఇంకా మీరు చూసుకోండి. హైదరాబాద్లో, చెన్నైలో ఇటువంటి ప్లేస్లో మన తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ జాబ్స్ చేస్తూ ఉంటారు. రావటానికి అస్సలు ఫ్లైట్ లేదు, బస్ లేదు, ఆ క్యాబ్ ఈ క్యాబ్ మారుకుంటూ వచ్చింది. తను ఎంత బాధపడుతుందంటే వాడు డాడీ లాస్ట్ రైట్స్లో అంటే బయటికి తీసుకెళ్ళి బాత్ చేయించి ఇవన్నీ చేపిస్తారు, ఉండాలని అనుకుంటారు ప్రతి ఒక్కరు. బట్ అప్పుడు లేదు, తను లాస్ట్ ఇంకా బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా జస్ట్ 1 minute ఆయన్ని చేసేస్తారు ఇంకా అన్నప్పుడు వచ్చింది. మా డాడీ చాలా వైట్గా ఉంటారు, చాలా ఫెయిర్ అనమాట, చాలా ఫెయిర్గా ఉంటారు డాడీ. గుర్తుపట్టలేకపోయాం ఫేస్, బ్లడ్ అంతా ఫేస్ పర్పుల్ కలర్ లో వచ్చేసి తను ఇంకా చెప్పాలంటే చూసుకోలేనట్టే. అది తనకు చాలా లైఫ్ లాంగ్ రెగ్రెట్ ఉంటుంది ఆ విషయం గురించి. ఎప్పుడు చెప్పినా కూడా తలుచుకున్నా తను ఏడ్చేస్తుంది. 1 minute చూసింది అంతే. ఎందుకంటే మళ్ళీ టైం దాటిపోతే తప్పు, అలా చేయొద్దు అని అంటారు. 6 దాటింది అంటే క్రెమేట్ చేయొద్దు. ఎన్ని గంటలు పట్టింది అమ్మాయికి ఒక షూట్? అమ్మాయి మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయింది అక్కడ. 4 o'clock స్టార్ట్ అయితే నైట్ 6కి వచ్చింది ఇక్కడ నుంచి, చెన్నై నుంచి ఇక్కడికి. చెన్నై కోయంబత్తూర్ నాకు ఐడియా లేదు, అక్కడ నుంచి దారంతా ఇక ఏడుస్తూనే. ఇంకా నా లక్కీ అని చెప్పుకోవాలి, నేను జనరల్గా హైదరాబాద్లో ఉండేదాన్ని. అప్పుడు నేను హాలిడేస్ కదా అనేసి నేను వచ్చాను. నా ప్లేస్లో తను ఉండాలి, తన ప్లేస్లో నేను ఉండాలి యాక్చువల్గా. బట్ తనకి అదే బాధపడుతుంది, లైఫ్ టైం రిగ్రెట్ అదే. మీరు అన్నారు కదా ముందు, అంటే డాక్టర్ మొత్తం చెక్ చేసి కొన్ని అంటే 1-2 yearsలో చనిపోవచ్చు, మధ్యలో కూడా ఏమైనా జరగవచ్చు, మాకు తెలియదని. అటువంటి ఒక మాట మీ చెవిలో పడినప్పుడు ఇంట్లో అంటే అమ్మగారితో కలిపి 4 అమ్మాయిలే, 4 ఒకటే చోట కూర్చొని ఏదన్నా మాట్లాడుకొని ఒకరినొకరు ధైర్యం చేసుకుంటారు కదా. రేపు ఈ వ్యక్తి ఉండడం అనేది మీకు అంటే కొన్నాళ్ళ ముందే తెలుసు, మీరు ఎలా ఒకరినొకరు ధైర్యం చెప్పుకున్నారు? అది చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మేమేం మాట్లాడుకున్నా డాడీ వింటారు, ఆయన ముందు చెప్పుకోకూడదు, ఆయన లేదంటూ ఉండదు. ఆయన లోపల డయాలసిస్ చేయించుకుంటున్నప్పుడే మేము మాట్లాడుకోవాలి. అసలు అది మాట్లాడుకోవడానికి కూడా మాకు టెన్షన్ ఇస్తుంది. ఆయన ఎక్కడ వింటా, ఆయన ఎక్కడ హర్ట్, ఆయనకి తెలీదు ఈ విషయం. మీరు 2 years తెలీదు, ఆయనకి తెలీదు, ఆయనకి అసలు ఈ విషయం తెలీదు. ఉంటానులే నేననే అనుకున్నారు ఆయన. మరి చెప్పకూడదు కదా, అలా ఉన్న కొన్ని రోజులైనా నేను రేపు చనిపోతాను, ఎల్లుండి చనిపోతాను అని బాధ ఉంటుంది ఇంకా. అందుకని ఆయన చెప్పలేదు. ఇంకా ఏమంటారు, కక్కలేక మింగలేక అలా మా బాధ మేమే పడుతూ ఉండేవాళ్ళం అంతే. చిన్నది వచ్చినా మా డాడీ మా మమ్మీ టక్మని ఫోన్ చేస్తారు, ఇలా అయింది ఇలా అయింది ఇలా అయింది అని అంటూ చెప్తూ. ఇంకా మా మమ్మీ చాలా గాజు బొమ్మలా చూసుకున్నారు అంతే. బట్ ఏం చేస్తాం, ఇంకా మాకు అదృష్టం దక్కలేదు. కరెక్ట్గా మేము మనీ ఎర్న్ చేస్తున్నాము, మేము లైఫ్లో కొంచెం ఎదుగుతున్నాం అన్న టైంకి మా డాడీ చూసుకోలేకపోయారు. బట్ హ్యాపీ ఫీల్ అయ్యే విషయం ఏంటంటే ట్రీట్మెంట్ కోసం బయట ఎవరిని చేయించాచి అడగలేదు. ఏదైతే అలాగే చిట్టి పికిల్స్ లో ఎర్న్ చేసామో అక్కడి నుంచే మంచిగా చూసుకున్నాం. లాస్ట్ చాలా బాగా చూసుకున్నాము, అది హ్యాపీ. బట్ మేము ఇప్పుడు ఈ రోజు రమ్య బిగ్ బాస్కి వెళ్ళింది, ఇదంతా డాడీ చూసుకోలేకపోయారు, అదే బాధ. అది ఎక్కడున్న ఆయన బ్లెస్సింగ్స్ మాత్రం ఉంటాయి. బట్ అదర్ ఎండ్లో అలేకే చిట్టి పికిల్ అని ఒక బిజినెస్ ఒకనొక టైంలో సడన్గా కాంట్రవర్సీలో పడింది. ఒక వాయిస్ మొత్తం బిజినెస్ని కొలాబ్ చేసిందని అయితే మనకు కనిపించింది. సో ఆ సిచ్యువేషన్ని అంటే తండ్రి చనిపోయే సిచ్యువేషన్ని మీరు భరించారు. బట్ అది కుటుంబంలో జరిగే సిచ్యువేషన్ కాబట్టి 4 గోడల మధ్యన ఎక్కువ ఉంటుంది. బట్ ఈ విషయం ఈ 4 గోడలు కాకుండా ఎక్కడ చూసినా ఇదే కనిపించింది. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు, ఏం జరుగుతుంది అప్పుడు? సిచ్యువేషన్ అంటే నేను ఏం చెప్పాలి, లైక్ మన చుట్టూ ఉన్న ఫ్యామిలీస్లో నుంచి వచ్చిన ఒక అమ్మాయిలు ఆల్ ఆఫ్ అ సడన్ గ్రో అయ్యారు, ట్రెండ్ అయ్యారు. సో ఆబ్వియస్లీ ఉంటారు కదా, మనం ఎదుగుతున్నామంటే లాగే వాళ్ళు కన్ఫర్మ్ ఉంటారు అది. అండ్ దాంతోపాటు ఏంటంటే పెట్టిన ప్రతి వీడియో వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే కొంచెం చిపిచ్చే వీడియోలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈరోజు మీరు ఇలా లెక్క చిట్టి పికిల్స్ అని కొట్టినా
మీకు ఆ వీడియోలో సంథింగ్ ఇది ఒక యూనిక్ ఉంటుంది, ఆ రొయ్యల్లో నరాల కాన్సెప్ట్ అని. ఈమె మార్కెట్ పోయి కొనుక్కొచ్చుకోవడము, కూర్చోవడం, చూపించడము, అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దానివల్ల బాగా వైరల్ అవ్వడం మొదలుపెట్టింది. మనం ఎంత వైరల్ అయ్యి పబ్లిసిటీ పెరుగుతుంది అంటే అట్ ద సేమ్ టైం అంతే నెగిటివిటీ కూడా వస్తుంది. ఆ టైంలో లైక్ మీకు జనరల్గా అమ్మాయిల నెంబర్ సోషల్ మీడియాలో ఉంది అంటే సరదాగా మాట్లాడదాము అని ట్రై చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ టైంలో చాలా మెసేజెస్ వచ్చాయి మాకు, లైక్ ఇలా బ్యాడ్ మెసేజెస్, చండాలమైన ఫొటోస్ పంపించినారు, బ్యాడ్గా వల్గర్గా తిట్టే మెసేజెస్. అవన్నీ మేము బయట వచ్చి చెప్పలేని చూపించలేము, ఎందుకు అన్నెసెసరీగా అవన్నీ చూపించాం. మా డాడీ ఉన్నప్పుడు మా డాడీ చెప్తూ ఉండేది, మా చెల్లి ఇలా ఇలా అంటున్నారు అని అంటే మా డాడీ ధైర్యం చెప్తూ ఉండేవారు. వాళ్ళు అంతే వాళ్ళ పాపని వాళ్ళే పోతారు, బ్లాక్ చేసేసేయని ఇలా చెప్తూ ఉండేవారు. సడన్గా ఆయన చనిపోయారు. ఆ తర్వాత చెప్పాను కదా ఇందాక మీకు, అలేఖ్యకి డాడీ అంటే చాలా ఇష్టం, ఇద్దరికి బాగుంటుంది, అంతా బాగుంటుంది. ఆయన ఆల్ ఆఫ్ అ సడన్ చనిపోయారు. ఇంకా ఆమెకు అది చాలా ఏమంటారు మెంటల్గా ఎఫెక్ట్ అయిపోయింది ఆ టైం. నెక్స్ట్ డే డాడీ మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను, మా ఇంట్లో ఇలాంటిది ఒక విషయం జరిగింది, మేము ఒక 10 days వరకు రెస్పాండ్ అవ్వలేము, మీరు ఏం టెన్షన్ పడొద్దని పెడితే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది అనమాట వాట్సాప్, మీకు బాగా జరిగింది, మీకు బాగా జరిగిందే ఇలాగే పెట్టింది, మీకు కావాలంటే అది స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే. అయితే అలా పెట్టింది అనమాట. మీరు ఇంకా ఇమాజిన్ చేసుకోండి, అలా ఎన్ని రోజుల గ్యాప్ లో ఇది జస్ట్ నెక్స్ట్ డే తండ్రి అంటే లైక్ అట్లని కాదు, నాన్న చనిపోయిన ఎన్ని రోజులకి స్టార్ట్ అయింది ఇది ఇష్యూ? నాన్న చనిపోయిన తర్వాత నుంచి ఇంకొకరు లైక్ రివ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు యాజ్ ఎ యూట్యూబర్ గా. చాలా మంది రివ్యూస్ కూడా చేశారు. అవును, మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే మీ ప్రైమరీ గోల్ ఏంటి? లైక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి, ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్. మనీ ఎర్న్ చేయాలంటే మనం ఫస్ట్ ఏ స్టెప్ కి ఎలిజిబుల్ అవ్వాలి, అంటే వ్యూవర్షిప్ వచ్చే కంటెంట్ ని పిక్ చేస్తారు, మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవ్వాలి. మానిటైజేషన్ ఎలిజిబుల్ అవ్వాలంటే అన్ని వ్యూస్ రావాలి, అన్ని వ్యూస్ రావాలంటే ట్రెండింగ్ టాపిక్ మీద చేయాలి. అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ట్రెండింగ్ టాపిక్. అప్పుడు ఆ ట్రెండింగ్ టాపిక్ లోని ఒక ఆమె చేశారు, కొనుక్కున్నారు, పాజిటివ్ గానే చెప్పారు, ఆమె బాగానే వెళ్ళింది వ్యూస్. వేరే సేమ్ ఆమె చెప్పినట్టే వేరే ఇంక ఆమె చెప్పారు, ఆమె వాళ్ళు ఒరిజినల్ గా కొనుక్కొని చేశారు, అంత వ్యూస్ వెళ్ళలే. ఇంకా అలా ఓకే పాజిటివ్గా చేస్తుంటే వ్యూస్ వెళ్ళట్లేదు, వై కాంట్ వి ట్రై నెగిటివ్ అని చెప్పేసి నెగిటివ్గా ట్రై చేశారు. అది చాలా బాగా వెళ్ళింది వ్యూస్. ఒకరిని చూసి ఒకరు అలాగా రివ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. అలేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పేసి రోజుకు ఒక 10 వీడియోలు వచ్చాయి. జస్ట్ అప్పుడప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన, యూట్యూబ్ స్టార్ట్ చేయడం కూడా అందుకోసమే స్టార్ట్ చేయాలి అన్నట్టు చేసేవారు వీడియోస్. లిటరల్లీ మీరు నమ్మరు, అసలు అన్ని అంత ఏమంటారు బాగా బ్యాడ్ మార్కెటింగ్ చేసేసారు అనమాట. అలేఖ్య చిట్టి పికిల్స్ ఇంత రేటా అంత రేటా అని చెప్పేసి ఫస్ట్ అలా స్టార్ట్ చేశారు. మాట్లాడితే ప్రతి ఒక్కరు ఇంత రేటా అంత రేటా, రేట్ గురించి మాట్లాడుతున్నారు, బట్ నో వన్ టాకింగ్ అబౌట్ మేము ఇచ్చే క్వాలిటీ. అంటే ఇప్పుడు జనరల్గా నేను ఇందులో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, పికిల్కి నాన్ వెజ్ పికిల్ ఎస్పెషల్లీ ఇందులో యూజ్ చేసే మీట్కి మేము ఒకలాంటిది వాడాలి, స్పైసెస్ ఒకలాంటివి వాడాలి, ఆయిల్ది వాడాలి. మీరు డీమార్ట్కి వెళ్తారండి జనరల్గా, వెళ్ళినప్పుడు ఆయిల్ ఉంటుంది మీకు, ఒక 150 రూపీస్ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది, 200 రూపీస్ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది, వేరుశనగదే. ఎందుకు 150 రూపీస్ది ఉంది 200 రూపీస్ది పెట్టారు, ఎందుకు మాకు 150 రూపీస్ది దొరుకుతుంది కదా అని చెప్పి మీరు క్వశ్చన్ చేయలేరు కదా. 200 రూపీస్లో ఉండే క్వాలిటీ 200 రూపీస్లోనే ఉంటుంది, 150లో ఉండేది 150లోనే ఉంటుంది. సో వీ నో అవర్ క్వాలిటీ. మీట్లో ఏంటంటే చికెన్ ఉంటుంది, బోన్లెస్ చికెన్ ఉంటుంది. జనరల్గా మీకు ఎలా అంటే బోన్లెస్ చికెన్ మీకు అప్పటికప్పుడు తయారు చేయరు, ఒక రోజు ముందుదో 2 రోజుల ముందుదో తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు, అదే మనకి ఇస్తారు. అలాంటి దాంతో పికిల్ పెడితే ఏమవుతుంది, వెంటనే పాడైపోతుంది, అసలు అది హార్మ్ఫుల్ అనమాట, మనకి మంచిది కాదు. సో తన దగ్గరుండి అలేఖ్య ఆ చికెన్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసిన చికెన్లోంచే మాకు కావాలి అని, అండ్ ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేసేది కాదు, నో కలర్, అండ్ ఆయిల్ కూడా గ్రేడ్ 1 గ్రౌండ్ నట్ ఆయిలే యూజ్ చేసేవాళ్ళం. సో క్వాలిటీ బట్టే కాస్ట్ ఉంటుంది, క్వాలిటీ కమ్స్ అట్ ప్రైస్ అన్నట్టు క్వాలిటీ బట్టే కాస్ట్ పెట్టాము. అండ్ ఈ పికిల్ బిజినెస్ 1 year నుంచి చేస్తున్నాం. డే 1లో రాలేని క్వశ్చన్, ఒక మంత్ దాటిన తర్వాత రాలేని క్వశ్చన్, ఆఫ్టర్ 1 year తర్వాత ఎందుకు వచ్చింది అనేది మాకు కూడా స్టిల్ డౌట్. ఐ డోంట్ నో ఎవరో చేయించారు అనేది మాకు తెలియదు, బట్ స్టిల్ మాకుండే కస్టమర్స్ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇంత కాంట్రవర్సీ జరిగినా కూడా ఎవరైతే రిపీటెడ్ కస్టమర్స్, ఇప్పటికీ వాళ్ళు 20 times 30 times ఆర్డర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికి స్టిల్ ఉన్నారు. దే నో అవర్ క్వాలిటీ, అంతే, నేను అదే చెప్పగలను. సో ఇలా క్రియేట్ చేశారు అనమాట, కాస్ట్లీ అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇంకా ఇలా మీమ్స్
ప్రతి ఒక్కరు మీమ్స్ వేసుకోవటం ఇదంతా ఇలా చేశారు. అయితే ఏమైంది, ఈ క్రమంలోని వాట్సాప్కి మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, ఒకరెవరో బ్యాడ్గా మెసేజ్ పెట్టారంటే ఏంటి చెల్లి కంటే పర్టికులర్గా పేరు తీలే వాట్సాప్కే మెసేజ్ పెట్టారు, బ్యాడ్గా మెసేజ్ పెట్టారు, కొంచెం బ్యాడ్ వర్డ్స్ ఏదో అంటే మెసేజెస్ వచ్చేస్తూనే ఉంటాయి ఒకటేసారి ఫ్లో. ఆ మెసేజ్ బయటకు వచ్చింది, ఇలా బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేసింది, వెంటనే దానిలోకి వెళ్ళబోయేసరికి ఇంకోటి ఓపెన్ అయిపోయి వాళ్ళని తిట్టేసింది. ఓకే, కానీ ఇప్పటికి చాలాసార్లు మీరు చెప్తూనే ఉన్నారు అయింది తప్పే అని. నిజంగా మనస్ఫూర్తిగా ఇప్పటికైనా అది కరెక్టా రాంగ్? మాట్లాడడం రాంగ్, బట్ ఆ పర్సన్ని అనలేదు యాక్చువల్గా తను అన్నది ఆ పర్సన్ని కాదు, వేరే వాళ్ళని అంది. బట్ ఎంత ఉన్నా కోపం ఉన్నా నేనేమంటాను, కోపం ఉండి అంతలా ఫ్రస్ట్రేషన్ ఉన్నా బ్లాక్ చేసేస్తే అయిపోద్ది. అవును అంతే. అన్నెసెసరీగా వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసినప్పుడు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇష్యూ చేసుకోవడం, మనదే రప్చర్ అవుతాం అంతే. వాళ్ళకి కావాల్సిందే రెచ్చగొట్టడం. అన్నెసెసరీగా వెళ్ళి మనం రెచ్చిపోయే కంటే ఇన్స్టెడ్ బ్లాక్ చేస్తే అయిపోద్ది, మ్యాటర్ ఎండ్ అయిపోద్ది. వాళ్ళు ఎన్ని నెంబర్స్ నుంచి మెసేజ్ చేసుకున్నా బ్లాక్ చేస్తే అయిపోయిద్ది. బట్ షీ కుడెంట్ కంట్రోల్ అన్నమాట. ఎందుకంటే ఒకటేసారి అన్ని టైప్ వచ్చి చనిపోవడము, నెగటివ్ రివ్యూస్, ఇంపాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆబ్వియస్లీ రివ్యూస్ ఇంపాక్ట్ చేసాయి. ప్రతి ఒక్కరు ఎందుకంత కాస్ట్లీ దేంతో చేశారేంటి ఆ పికిల్స్ ని. నేను కూడా చూస్తుంటే కొన్ని చెడిపోయినాయి అంటారు, కొన్ని క్వాంటిటీ తీసి ఎంచి చూపిస్తారు. అంటే ఇంత డీటెయిల్ గా ఎవరిది పట్టుకొని చూపిలా, బట్ ఇక్కడ స్పెషల్ గా మీదే చేస్తారు. అండ్ అదర్ ఎండ్ లో కూడా కొంతమందిని చూడొచ్చు, ఎవరైనా కొత్తగా పికిల్ బిజినెస్ పెట్టిన వాళ్ళు రీల్స్ ఇట్లా వేస్తారు కదా, మా దగ్గర కెరియర్ సెట్ అవుతుంది, మా పికిల్ కొనొచ్చు, ఇట్లా కూడా యూజ్ చేశారు. అంటే ఓకే, మీ మీద జరిగిన విమర్శ వాళ్ళకి మీ మీద పగ ఉండొచ్చు, కానీ ఇంకొకరు బాగు కోసం మీ కంటెంట్నో మీ పదాలను వాడుకొని వీడియోలు చేస్తుంటారు కదా, అవి కూడా చూస్తున్నప్పుడు లైక్ మనసు తల్లడిల్లలేదా? ఇంకా అదే ఆ టైంలో అయిపోయేది, ఇప్పుడు ఇంకా బాగా స్ట్రాంగ్ అయిపోయింది అంతే. ఇప్పుడు స్ట్రాంగ్ ఓకే, బట్ అప్పుడు అసలు మీరు చెప్పలేము. మా మమ్మీ పరిస్థితి ఇంకా మీరు అర్థం చేసుకోలేరు. డాడీ లేరు, మా డాడీకి హెల్త్ బాగోపోయినా స్ట్రాంగ్ గా ఇలా అలా అని ధైర్యం చెప్పేవారు, కానీ ఆయన లేరు. మమ్మీ అయితే కంప్లీట్ గా షాటర్ అయిపోయారు అనమాట. ఇంకా అస్సలు అర్థం కాలేదు, ముగ్గురు ఆడపిల్లలు ఏంటి ఇలా ఉంది సిచ్యువేషన్, రేపొద్దున ఇంటి మీదకి ఎవరైనా వస్తారా. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఎలా అంటే వాళ్ళు బయటకి ఎక్కడైనా కనిపించారంటే అది చేయండి రా ఇది చేయండి రా అని రెచ్చగొట్టడం. యాజ్ ఎ యూత్ గా మనం చెప్పేదే వింటా ఉంటారన్నమాట. ఒకటి మంచిగా వెళ్ళేది చెప్పచ్చు కదా, ఇన్స్టెడ్ అలా చెప్పడం ఏంటి అని అనిపించింది. భయం వేసేది, బయటకు వెళ్తే అమ్మ ఏం చేస్తారా ఏంటా అని. ఇది భయం, అసలు బయటకు అసలు అడుగు పెట్టే వాళ్ళమే కాదు మేము, అంతా భయపడిపోయే వాళ్ళం. ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఇంటి పక్కకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు వచ్చా మీరేం అలా అనుకోవద్దండి, మీరేం టెన్షన్ పడద్దు, అవుతూ ఉంటాయని ధైర్యం చెప్పినా స్టిల్ లోపల అనేది ఉంటుంది కదా. ఆడపిల్ల మనస్తత్వం ఉంటుంది కదా. మమ్మీ అయితే ఇప్పటికీ కోలుకోలేకపోయారు. మేమంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యాం, కానీ మమ్మీ ఉంటారు కదా అలాగే, ఇంకా అలా. ఓకే, బట్ ఆ టైంలో నేను చూసిన 2 ఇన్సిడెంట్స్ అడగాలి. ఒకటి, సిస్టర్ సారీ చెప్పింది కానీ చాలా లేట్ గా చెప్పారు. అండ్ అదర్ ఎండ్ లో హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని కావాలనే సింపతి వీడియో చూపించారని ఒక క్వశ్చన్ వచ్చింది. 2, మీరు ఒక వీడియోలో మా చెల్లెలు ఇట్లా అయింది తప్పే, బట్ మేము ఇలా చేస్తున్నామని చెప్పేసి మెన్షన్ చేశారు. మా చెల్లెలు చేసినది అరవడం అట్లా మాట్లాడడం మిస్టేకే, బట్ మా పరిస్థితి ఇలా ఉంది, మా ఫాదర్ ఇట్లా అయింది, మా చెల్లెలు బెడ్ రీడన్ అయింది, మీరు ఇంకా స్టాప్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి చెప్పారు. దాంట్లో వాళ్ళు చూపించేది గోరెంట్లాగా పెట్టుకోలేదు, ఇవి గమనిస్తున్నారు మీ మాటల కన్నా. సో ఫస్ట్ సిస్టర్ నిజంగా సిక్ అయ్యారా? అండ్ అదర్ ఎండ్ లో మీరు హార్ట్ఫుల్ గా చెప్పారా, ఆర్టిఫిషియల్ గా చెప్పారా? ఆర్టిఫిషియల్ గా చెప్పడానికి ఏముందండి, హార్ట్ఫుల్ గానే చెప్పాను నేను. తప్పైతే జరిగింది, మిస్టేక్ హ్యాపెండ్, ఒకరు పెట్టబోయి ఒకరు పెట్టేసింది, మిస్టేక్ అయ్యింది, సారీ అని మనస్ఫూర్తిగా చెప్పాను. మీరు వెళ్ళి వీడియోలో చూసుకున్నా కూడా అర్థం అవుతుంది. అండ్ తను లేట్ గా రెస్పాండ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, తను ఎలా అంటే అమ్మాయి అంటే డాడీ ఎప్పుడు ధైర్యం చెప్తారు, ఆయన లేరు, చాలా హార్ట్కి ఎక్కువ తీసేసుకుంటుంది. తీసుకొని ఆమెకి ఒకటేసారి బ్రీతింగ్ ఇష్యూ, చిన్నప్పటి నుంచి బ్రీతింగ్ ఇష్యూ ఉంది మాలిక్యకి. ఆ బ్రీతింగ్ ఇష్యూ ఉండి తనకు చాలా సార్లు పెట్టించాం హాస్పిటల్లో, మా రాజమండ్రిలోనే ఎమర్జెన్సీ హాస్పిటల్లో చాలా సార్లు పెట్టించాం ఆక్సిజన్. పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎగ్జామ్ రాయలేదు, పెట్టించాం. తనకు ఆ ఇష్యూ ఉంది, గబుక్కుని ఏదన్నా సడన్ న్యూస్ తెలిస్తే తనకు అలా అయిపోతుంది. అది అలా జరిగింది. ఒక్కరు కాదు, 2 కాదు, చాలా ట్రోల్స్ వచ్చినాయి.
మేము ఎంత ఫోన్ ఇవ్వద్దు అని అనుకున్నా కూడా చూసేసింది. ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఇంకా తను అలా అయిపోయింది. వెంటనే తను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాం. ఆ హాస్పిటల్లో కూడా చిన్న క్లిప్ తీయగలిగాం, కానీ మొత్తం చూపించకూడదు, ఎందుకంటే అదర్ పేషెంట్స్ కూడా డిస్టర్బ్ అవుతారు. అండ్ మేము చెప్పాము ఇంకా స్టాప్ చేసేయండి. షీ అపాలజైజ్డ్, హార్ట్ఫుల్గా చెప్పింది ఇంకా వదిలేసేయండి ఇక్కడికి ప్లీజ్ అని చెప్పినా కూడా స్టిల్ చేస్తున్నారు. కంట్రోల్ చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోండి తన ఈరోజు చావు బతుకుల సిచ్యువేషన్లో ఉంది అని చెప్పి. ఇప్పుడు అది యాక్టింగ్గా ఆర్టిఫిషియల్గా చేసామని వీ హ్యావ్ ఆల్ ప్రూఫ్స్. ఆ హాస్పిటల్కి వెళ్ళింది అన్నీ ఉన్నాయి. తనకి చిన్నప్పటి నుంచి ఈ కండిషన్ ఉంది. లైక్ ఏదైనా ఆల్ ఆఫ్ అ సడన్ న్యూస్ తెలిస్తే అలా అయిపోతుంది తనకి. ఓకే, అది. అండ్ మీరు గోరింటాక్ గురించి అడిగారు కదా. సో తను హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉన్న తర్వాత 2 days తర్వాత తీసుకొచ్చారు ఇంటికి. నాకు మ్యారేజ్ అయింది కదా, మా అత్తగారు మేము రాజమండ్రికి షిఫ్ట్ అయిపోయాం అనమాట. నేను జాబ్ మానేశాను, కొంచెం హెల్త్ ఇష్యూ నాకు బాగాలేక. తర్వాత మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. మా డాడీ చనిపోయారు కదా, సో ఇక్కడ మగతోడు ఎవ్వరు లేరు అని చెప్పి మేము ఇటు వచ్చేసాం అనమాట. ఆ టైంలో మా అత్తగారు వాళ్ళు చూద్దామని వచ్చారు. వాళ్ళు తమిళనాడు సైడ్ అనమాట. మా ఇంట్లో పూజ పెట్టారు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేయకూడదు, ఎందుకంటే మా డాడీ చనిపోయి 1 year కూడా అవ్వలేదు. నాది ఇంటి పేరు మారిపోతుంది కాబట్టి మా ఇంట్లో పూజ చేశారు. మా అత్తగారు, నేను పెళ్ళైన అమ్మాయిని ముత్తైదులా ఉన్నాను కాబట్టి ఈ పువ్వులు ఇవన్నీ పెట్టి చేయింపిస్తారు, నాతోనే పూజ చేయించారు. నేను కాదని నేను చెప్పలేను కదా అండి, నాకు పెట్టద్దు మీరు అని నేను చెప్పలేను. నేను అంతకుముందు చాలా కంటెంట్ చేసి ఉన్నాను. ఎప్పుడు ఎలా రెడీ అవ్వాలి నాకు తెలీదా, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు. గోరింటాకు చేతికుంది నేను కాదనట్లే, ఇలా కింద హైడ్ చేసుకొని నేను మాట్లాడచ్చు కదా. నేను ఫేక్ చేసేదాన్ని అయితే ఇలా మాట్లాడచ్చు కదా, ఇలా ఓపెన్గా నేను చూపించి మాట్లాడా, ఎందుకంటే నిజంగానే జరిగింది కాబట్టి. అదంతా ఇప్పుడు నేను వచ్చి క్లారిటీ ఇచ్చినా కూడా కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోలేని వాళ్ళు నేను ఏం చేయలేను, ఎందుకంటే మీరు ఉన్నారండి, మీకు ఎవరో ఫ్రెండ్ ఉన్నారు, మీరు ఇద్దరు చాలా క్లోజ్, వాళ్ళు అప్పటిదాకా మీకు నచ్చరు, సంథింగ్ ఏదో చిన్న క్లాష్ అయింది మీకు, తనకి మీకు మళ్ళీ ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఓకే, రప్చర్ అయితే ఉంది, బట్ స్టిల్ కొంచెం మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చింది. బట్ తన చిన్నది చేసిన చిన్నదన్నా మీకు మైన్యూట్ డీటెయిల్ కూడా మీకు బ్యాడ్ గానే కనిపిస్తుంది. నా దృష్టిలో కూడా అదైందా గోరింటాక్ అంతలా చూపించారు అంటే. సో రీజన్ అయితే అది మా అత్తగారు అంతకు ముందు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని నెగిటివ్ ప్యాటర్న్ లో రన్ అయ్యాయి, పబ్లిక్ అందరు నెగిటివ్ స్టాండ్ ఉన్నారు కాబట్టి మీరు అలా అనిపించినప్పుడు ఈ విధంగా తీసుకున్నారు. అవును, అంతే అండి. ఓకే, బట్ ఇంకొక అమ్మాయిని కూడా మీ సిస్టర్ తిట్టారు కదా, రా చూసుకుందాం ఎంతవరకు వెళ్తాదో, ఈ రోజు ఏమంటుందో, ఇట్లా కూడా కొన్ని అంటే అమ్మాయిల మీద కూడా యూజ్ చేశారు కదా, మరి దానికి ఏం చెప్తారు? అదే అండి నేను చెప్తున్నాను, మెసేజెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు ఇన్ ద సెన్స్ నాట్ ప్రతి ఒక్కరు, కొంతమంది మంచిగానే చేశారు, కొంతమంది ఈమె ఎవరైతే తిట్టిందో వాళ్ళు కావాలన్నా రెచ్చగొట్టే విధంగానే మెసేజ్ చేశారు. ఇంకా ఆమె కంట్రోల్ చేసుకో, మనం హ్యూమన్ బీయింగ్స్ ఎండ్ ఆఫ్ ద డే అన్ని ఎమోషన్స్ ఉంటాయి, మనం అంత ఎమోషన్స్ జయించగలిగాము అంటే అప్పుడే కదా మనం దేవుడు అవుతాము. జయించలేము మనం, అందుకే హ్యూమన్ బీయింగ్స్ అన్న అన్ని ఎమోషన్స్ ఉంటాయి, కోపం, ప్రేమ, ద్వేషం అన్ని ఎలా ఉంటాయి, అలా కోపం అనే ఎమోషన్ కూడా తనకు అప్పుడు అధికం అయిపోయింది. ఎందుకంటే అంత ప్రేమగా చూసుకున్న బిజినెస్ అది, చిన్న రాయి నుంచి అంత అలా నిర్మించుకున్న బిజినెస్ని ప్రతి ఒక్కరు రివ్యూల పేరుతో వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి, మానిటైజేషన్ ఆన్ చేసుకోవడానికి చేశారు, నాశనం అయిపోయింది. ప్రతి ఒక్కరు వచ్చి ఎందుకు ఇంత రేటు అది ఇది అని చెప్పేసి బ్యాడ్గా మెసేజ్లు పెట్టడం. షీ కుడెంట్ కంట్రోల్, షీ కుడెంట్ హ్యాండిల్. రాండి చూసుకుందా, ఇంకేదైతే అయింది, బిజినెస్ నాశనం అయిపోయింది, ఇంకేంటి అన్నట్టు ఇంకా ఆ దృష్టిలో ఇంకా అయిపోయింది. ఓకే, బట్ ఇక్కడ మీ సిస్టర్ గురించి మాట్లాడాలంటే మూడో చెల్లి రమ్య గురించి. రమ్యని అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక పికిల్ బిజినెస్, మీరేమో ఫుడ్ కంటెంట్ ఇట్లాంటివి వ్లాగ్స్ చేస్తారు, తనేమో ఇన్స్టాగ్రామ్లో లైక్ జిమ్కి వెళ్ళడం కానీ, కొంచెం మోడర్న్గా కనిపించడం కానీ, ట్రెడిషనల్గా కనిపించిన దానిలో కూడా మోడర్న్ లుక్స్ లాగా కనిపించడం కానీ, ఇలాంటి ఫోటోషూట్స్ కానీ, వీడియోస్ కానీ, జిమ్ వీడియోస్ కానీ, ఇవన్నీ అంటే చూసే ఆడియన్స్ కూడా ఆ ఒపీనియన్లో ఈ అమ్మాయి ఏంటి ఇంత స్పీడ్ ఉంది, ఇంత మోడర్న్గా ఉంది అంటే, మీరు అన్నారు జెన్జీనా ఈ జోన్లో చూస్తున్నారు. అసలు ఏంటి తనకి అంటే బిహేవియర్ కానీ, తన అంటే ఎందుకు అలా చేస్తుంటారు ఆ కంటెంట్? నేను చెప్తున్నా, మామూలుగా అకేషన్ కి తగ్గట్టు డ్రెస్ చేసుకుంటాం. ఇప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు నేను పట్టు చీర కట్టుకోమంటే అది అవ్వదు, జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ డ్రెస్ వేసుకోవాలి. అయ్యో, వేసుకోవడంలో తప్పు లేదు, బట్ అది అంటే సారీ టు సే దిస్, అంటే చూసేటప్పుడు ఆ పర్స్పెక్టివ్ అంటే ఇప్పుడు అంటే చూసేవాడికి ఇంకొక రకంగా కనిపిస్తుంది కదా. అదే చూసేవాడికి ఇంకో రకంగా కనిపిస్తుంది అంటున్నారు కదా, చూసేవాడు ఎందుకు అలా చూడాలి అని నేను అంటా. మీరు జనరల్గా రోడ్ మీద వెళ్తున్నాం, రోడ్ మీద వెళ్తుంటే ఒక ముసలాం ఉంది, ఆమెకి అంత మనీ లేదనుకుందాం, జస్ట్ క్యాజువల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒంటి మీద అంత సరిగ్గా డ్రెస్ లేదు, మీరు ఆల్ ఆఫ్ అ సడన్ చూసారు, అయ్యో అలా చూడకూడదు అని తల తిప్పేసుకుంటారా లేదా? ఒక చిన్న పాప వెళ్తుంది, ఆమెను ఒక క్యూట్ అన్న దాంట్లో చూస్తారు, అక్కడ నువ్వు చూడాలనుకున్నది నీ మైండ్ సెట్టే, ఆ ముసలామని చూస్తున్నది నీ మైండ్ సెట్టే, ఒక యంగ్ అమ్మాయి వెళ్తుంది నీ మైండ్ సెట్టే.
సో పర్సన్ టు పర్సన్ బట్టి మీ మైండ్ సెట్, మీ ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది. దానికి మనం ఏం చేయగలం? ఓకే, బట్ ఇట్లా కూడా ఆలోచించవచ్చు కదా, అంటే ఒకసారి కనిపించవచ్చు, రెండోసారి కనిపించవచ్చు, రోజు కనిపిస్తే. బేసిక్గా చిన్నప్పటి నుంచి ఏంటంటే తను క్యూట్ చబ్బీ అలా బాగుండేది. అందరూ చిన్నప్పటి నుంచి ఇంటికి వచ్చిన ప్రతి రిలేటివ్స్ కూడా బాగున్నావు, క్యూట్గా హీరోయిన్ లా ఉన్నావు అని అంటారు. తను కొంచెం సోకులు ఎక్కువ అనమాట. మా ఇద్దరితో కంపేర్ చేసుకుని అంతగా రెడీ అవ్వం, బట్ తన సోకులు అలా రెడీ అవ్వటం. చిన్నప్పటి నుంచి నేను హీరోయిన్ అవ్వాలి, ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అని ఈ గోల్ ఉన్నది. సో తను అలా తను చేసే రీల్స్ కానీ అలా అయింది. సో దానివల్లే మూవీ ఛాన్స్ వచ్చింది అండ్ ఈరోజు బిగ్ బాస్ వరకు కూడా వెళ్ళింది. ఓకే, కానీ అంటే మేజర్గా కమెంట్స్ అని ఇట్లాంటివి కానీ, అంటే కొంతమందిని మనం చూస్తుంటాం, ఏదైనా వాళ్ళు పోస్ట్ చేసినా చూసే వాళ్ళకి తప్పుగా కనిపిస్తుందని తెలిసినప్పుడు కానీ కమెంట్ సెక్షన్స్ ఇట్లాంటివి కూడా హైడ్ చేసుకుంటారు కదా. మరి ఇక్కడ ఎందుకు అన్ని ఆన్లో పెట్టేసి అది ఉంటే వైరల్ అవుతాంలే అనే ఇంటెన్షన్ చూపిస్తారు? కమెంట్ సెక్షన్ ఆన్ చేస్తే వైరల్ అవుతామా అనేది తన ఇంటెన్షన్ కాదు. నేను అడిగాను తను ఒకసారి, ఎందుకు కమెంట్స్ ఆఫ్ చేసేయచ్చు కదా, పెట్టేసుకొని కమెంట్స్ చూడడానికి కూడా అంతగా మంచిగా లేదు కదా అని నేను అడిగితే తను చెప్పింది అనమాట, నేను కమెంట్ సెక్షన్ ఆన్ ఉంచడానికి రీజన్ ఏంటంటే ఒక్కడ ఎవరో ఎగ్జాంపుల్ సంథింగ్ ఆ రోజు మొత్తంలో ఏదో జరుగుతుంది, ఎక్కడ తీర్చుకోవాలో అర్జు వచ్చి ఎక్కడ కోపాన్ని తీర్చుకోవాలో వచ్చి కమెంట్ సెక్షన్కి వచ్చి తీర్చుకుంటాడు ఆ కసియా కోపాన్ని. ఇప్పుడు కొంతమంది ఫేక్ ఐడీస్ పెట్టుకుంటారు, కొంతమంది రియల్ ఫేసే పెట్టుకుంటారు. అంత గలీజ్గా కమెంట్ పెట్టిన వాడిది చూస్తూ ఉంటారు కదా, మేబీ ఒకరో ఇద్దరు వాళ్ళ రిలేటివ్సే చూడొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చూడొచ్చు, ఫ్రెండ్సే చూడొచ్చు. ఏంటి వీడు వచ్చి ఇలా కమెంట్ పెట్టాడు, వీడి క్యారెక్టర్ ఎలాంటిది, వీడు ఎలాంటోడా అని చెప్పి వాడి గురించే బ్యాడ్ అవుతాడు తప్ప నేను ఎందుకు అవుతాను అని చెప్పేసి తను చెప్పింది తన ఆన్సర్. ఓకే, అండ్ తర్వాత మళ్ళీ అంటే షట్ డౌన్ అయిపోయింది బిజినెస్, నాన్న కోసము ఆ బిజినెస్ స్టార్ట్ చేశారు, నాన్నతో పాటు ఆ బిజినెస్ కూడా కనిపించకుండా పోయింది. బట్ అదర్ ఎండ్లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంటే ఆ పెయిన్ నుంచి మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వాలి అంటే అందరు ఏమనుకున్నారు, వస్తే ఇంకా ఏదైనా కొత్తగా చేస్తారనుకున్నాం, బట్ మళ్ళీ దానిలోనే స్టిక్ అవుతారు, దానిలోనే మళ్ళీ బిల్డ్ చేస్తారని ఎవరు అనుకోలేదు. సో ఆ కరేజ్ ఎందుకు? ఎందుకంటే ఇదే మా లైఫ్, అలెక్క చిట్టి పికిల్స్ అనేదే మా లైఫ్, అందులో నుంచే పాపులర్ అయ్యాం. మాకు ఈ రోజు ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్, మా బ్రెడ్ అండ్ బటర్ అలెక్క చిట్టి పికిల్స్ అని చెప్పుకోవచ్చు అంతే. సో ఇక్కడే తప్పు జరిగిపోయింది, ఇక్కడే మేము నిలదొక్కుని రావాలనుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసాము. చాలా ఏమంటారు ఇంకా ఒక ఆబ్జెక్టిఫై చేయడం కానీ ఇలా ఏం లేదు, సైలెంట్గా మా వర్క్ మేము చేసుకోవడం. స్టిల్ వస్తున్నాయి మెసేజెస్. ఈసారి మేము ఏం చేసాం, ఇన్స్టెంట్ బ్లాక్ చేయడం, తిట్టడం ఇలాంటివి కాకుండా డైరెక్ట్ ఎవరైతే మెసేజెస్ పెడుతున్నారో వాళ్ళ గురించి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడుతున్నాం. ఇప్పుడు పీపుల్ ఆర్ రియలైజింగ్, ఓకే వాళ్ళకి నిజంగానే ఇలా వచ్చినాయి అని చెప్పి పీపుల్ రియలైజ్ అవుతున్నారు. స్టిల్ మాకు మెసేజెస్ కూడా చేస్తున్నారు కొంతమంది, ఓకే అండి మేము ఆ టైంలో మీరు ఇలా అని చెప్పేసి మేము అపార్థం చేసుకున్నాం, మీకు ఇలా వచ్చినాయి కాబట్టే ఒక్కటేసారి ఇలా బర్స్ట్ అవుట్ అయిపోయి మీరు ఇలా చేయాల్సి వచ్చిందని స్టిల్ అర్థం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మరి కొత్త బిజినెస్లో ఏదో కేక్స్ ఇట్లాంటివి కూడా కొత్తగా కునాఫా సంథింగ్ ఏవో తీసుకొచ్చారు కదా, సో ఇదేంటంటే పికిల్స్ టు డెజర్ట్స్ ఇట్లా రావడానికి కారణం? అంటే ఎప్పుడు పికిల్సే కాకుండా కొంచెం కొత్తగా చూపించాలని అనిపించింది. సో మన దగ్గర లేనిది ఏదన్నా కొత్తగా చూపించాలి. పికిల్స్ అనేది చాలా మంది స్టార్ట్ చేసేసారు, సో ఇప్పుడు దానికి అంత పాపులారిటీ లేదు. బట్ అలెక్కే చిట్టి పికిల్స్ ఎండ్ ఆఫ్ ద డే అలెక్కే చిట్టి పికిల్స్ ఒక సంథింగ్ ఏదో ఒకటి మేము క్రియేటివ్గా చూపించాలనిపించింది. అప్పుడే కునాఫా చాక్లెట్ వైరల్ అవుతుంది అనమాట. సో కునాఫా చాక్లెట్ వైరల్ అవుతుంది, వై కాంట్ వి ట్రై అని చెప్పి ఒక 1 month ట్రైల్ అన్ని క్లాస్ తీసుకున్నది అలెక్కే. ప్రిపేర్ అయ్యి చేసాం, మరి మనకు చేసేలేం కదండి అలా, అంటే యూట్యూబ్ రెమెడీస్ అనుకున్నా అలా కాదు. 1 month అలా క్లాస్కి వెళ్ళి అంతా తీసుకున్న తర్వాత ఓకే రెసిపీ పర్ఫెక్ట్ వచ్చింది అని అన్న తర్వాత దాని మీద వీడియో రిలీజ్ చేసాం, ఇట్ వెంట్ వైరల్. ఇప్పుడు చాక్లెట్ మీద కూడా మంచిగానే అవుతుంది. సో అంటే లైక్ బిజినెస్లో కంబ్యాక్ ఇచ్చారు అండ్ లైఫ్లో కూడా చూస్తే ఆ పెయిన్ తర్వాత ముగ్గురు మళ్ళీ కంబ్యాక్ అయ్యారు అండ్ అలేఖ్య కొంచెం మెన్ హెయిర్ కట్ కొంచెం లుక్స్ కూడా మార్చారు, దానికి కారణం ఏంటి? తన మెన్ హెయిర్ కట్ ఏంటంటే తన కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి యాక్చువల్గా తనది లాంగ్ హెయిర్ అనమాట, ఇక్కడ ఈ లెంత్ వరకు ఉంటుంది తన హెయిర్. మా ముగ్గురితో కంపేర్ చేసుకుంటే తనకి ఏంటంటే హెయిర్ డొనేట్ చేయటం, కాలేజీలో ఉన్నప్పుడు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి కదా, బ్లడ్ డొనేట్ చేయటం ఇలాంటివి చేసేది. నేను మంచిది తన టూ గుడ్ అని నేను చెప్పట్లేదు, చెప్తున్నా. హెయిర్ కట్, సో క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి డొనేట్ చేసేది ఆమెకు అలవాటు. సో మోస్ట్లీ తను ఎప్పుడు చూసుకున్నా మీరు షార్ట్ హెయిర్లోనే ఉంటుంది. సో లాస్ట్ టైం ఇష్యూ అప్పుడు ఇక్కడ దాకా వచ్చింది తనకి హెయిర్. సో ఇక్కడ దాకా వస్తే మరి ఇక్కడ ఎప్పుడు చూసినా ఇక్కడికే కట్ చేసుకుని, అయితే ఏమైంది వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట, కొంచెం హెయిర్ అవుతుంది డొనేషన్కి పనికిరాదంట, అందుకే ఇంకా కంప్లీట్గా ట్రిమ్ చేయించాల్సి వచ్చింది. బట్ అంటే ఒక సొసైటీలో తెలుసో తెలియకో, తెలిసి చాలా మంది ఉండొచ్చు, తెలియక చాలా మంది ఉండొచ్చు,
ఇంతమంది ఇన్ని విమర్శలు, ఇన్ని క్వశ్చన్స్, అంటే ఏం లేని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారని కూడా మీరు కొన్ని సందర్భాల్లో చెప్తున్నారు. మరి సొసైటీలో ఇంత రప్చర్ జరిగిన తర్వాత మళ్ళీ డొనేషన్స్ కానీ ఇంకా సొసైటీ మీద ఒపీనియన్ కానీ ఎలా తెచ్చుకోగలుగుతున్నారు? ఇప్పుడు సొసైటీ అంటే ఓన్లీ ఆ కమెంట్స్, ఆ ట్రోల్ చేసిన వాళ్ళే కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ ఇష్యూ జరిగినప్పుడు ధైర్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. ధైర్యం చెప్పిన వాళ్ళు మాకు 80% ఉంటే 20% ట్రోల్ చేసిన వాళ్ళు, విమర్శలు చేసిన వాళ్ళు, వీళ్ళ కోసమే మేము అనుకుంటే 80%కి మేము అన్యాయం చేసినట్టే కదా. సొసైటీ అంటే మంచి ఉంది, చెడు ఉంది, మంచి వైపు వెళ్ళిపోతున్నాం అంతే. ఓకే. అండ్ రీసెంట్గా చూడొచ్చు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, అండ్ ఆ కాల్ వచ్చినాక బిగ్ బాస్ గురించి మీకు అప్రోచ్ అయ్యింటారు. సో అప్పుడు ఏంటి మీ రెస్పాన్స్? వెళ్ళాలా వద్దా, ఇప్పుడు జరిగిన దానిలో మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఏం జరుగుతుంది, ఇట్లాంటి టెన్షన్ కూడా ఉంటుంది? లేదండి, కన్ఫర్మ్ వెళ్ళాలనే ఉంది. ఎందుకంటే అసలు ఏం జరిగింది రియల్గా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసారు. అప్పుడు వీళ్ళు లాంటి క్యారెక్టర్స్ ఉన్న అమ్మాయిలు, ఈ టైప్, అది ఇది అని చెప్పేసి చాలా మాట్లాడారు. మేమేంటి అసలు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయిలు, అసలు ఏంటి మేము అని ప్రూవ్ చేసుకోవాలి, మేము ఎలాంటి వాళ్ళం కాదా. అందుకోసం అసలు ఈ ఛాన్స్ అసలు మిస్ చేసుకోదలుచుకోలే. కాల్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ, వెళ్ళింది ఇంటర్వ్యూకి, మంచిగానే ఇప్పుడు సెలెక్ట్ అయింది, అందుకే ఈరోజు ఆ స్టేజ్లో ఉంది. షీ విల్ ప్రూవ్ అని మాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ సో మాకు కనిపించే రమ్య ఎక్కువగా అంటే మోడర్న్ పాష్ ఇట్లా కనిపించారు. బట్ మీరు చెప్పే మాటలో చూస్తే కుటుంబం కోసము పెళ్లి ఖర్చులు కానీ, లేకుంటే బిజినెస్ ఐడియాస్ కానీ, ఇటువంటివన్నీ తను ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈరోజు ఒక స్టేజ్లో మిమ్మల్ని సేవ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఈ రోజు బిగ్ బాస్కి వెళ్ళింది, ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్, మనిషిలో ఉన్న ఎక్కువ పర్సనాలిటీస్ బయటపడతాయి. ఒక పర్సనల్ స్పేస్లో ఎలా ఉంటారు అనేది వేరు, పర్సనల్ స్పేస్ వదిలేసుకొని బిగ్ బాస్ హౌస్లో కనిపించడం వేరు. మరి మీ సిస్టర్లో మీరు చూస్తున్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? మా సిస్టర్లో అంటే తన పాజిటివ్ ఏంటంటే, ఈ తుఫాన్ తీసుకురండి, తన మీద భూకంపం తీసుకురండి, ఏదైతే అయింది అని కూర్చొని ఏడుస్తూ ఏదో ఏమైపోద్ది అని అనుకునే రకం కాదు. ఏదైతే తావనండి, డూ ఆర్ డై, వెళ్ళి వెళ్దాం, పోరాడదాం, నేను చచ్చిపోతే చచ్చిపోయాను, ఓడిపోతే ఓడిపోయాను, లెట్స్ గివ్, నా 100% ఇస్తా అన్నట్టు నేచర్ ఆమెది. చాలా ధైర్యంగా ఉంటది తను, చాలా గట్టిగా ఏది ఇచ్చినా గట్టిగా ఎఫర్ట్ ఇచ్చింది అనమాట. అలాగే చిట్టి పికిల్స్ ఇష్యూ అనుకోండి, మా డాడీ డెత్ అనుకోండి, ఇంత ట్రోలింగ్ అనుకోండి, అంత నుంచి కూడా అంత స్ట్రాంగ్గా వచ్చింది. మా అందరికీ ధైర్యం చెప్పుకుంటూ వచ్చింది. చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ, ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ, మెంటల్ స్ట్రెంగ్త్ కానీ, మాట్లాడే ప్రతి మాట కూడా. మేము జనరల్గా ఏదన్నా ఒక గొడవ జరుగుతుంది, అక్క చెల్లెల మధ్య గొడవ జరుగుతుంటే నేను వాళ్ళకి అరుచుకుంటా ఉంటాం. ఈ పిల్ల ఏం మాట్లాడదు, లాస్ట్లో ఒక్క మాట మాట్లాడుతుంది, సైలెంట్ చేయించేసిద్ది. యాక్టివ్ కూడా, అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు వీక్నెస్ అంటే తనకి బ్యాక్ స్టాప్ చేస్తే తట్టుకోలేదు. అంటే అలా తన గురించి ఇక్కడ మంచిగా మాట్లాడి వెనక్కి వెళ్ళి ఇలా చేస్తే అస్సలు తట్టుకోలేదు తను. అందులో బాగా ఎమోషనల్ అనమాట. అంటే జనరల్గా చాలా మంది గురించి కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా వాళ్ళ వ్యక్తిత్వం అనేది పరిచయం అవుతుంటుంది ఆడియన్స్కి. బట్ మీ సిస్టర్ ఇంతవరకు ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అంటే ఇన్ని కాంట్రవర్సీస్ తర్వాత కట్ చేస్తే డైరెక్ట్ హౌస్లోనే కనిపిస్తున్నారు. మరి ఇది తనకి ఎంతవరకు నెగిటివ్ ఆర్ పాజిటివ్ అవుతుంది అనుకుంటున్నారు? అదే చూసే ఆడియన్స్ కూడా కొంచెం కొత్తగానే ఉంటుంది. అసలు ఏంటి అమ్మాయి, ఓపెన్ బుక్ కాదు తను. ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చిండుంటే మేబీ ఓకే మా గురించి ఇలా కదా, ఇంటర్వ్యూ బయట ఒక్కొక్క ఒపీనియన్ ఫామ్ అయిపోద్ది. సో ఆమె ఓపెన్ బుక్ కాదు, ఏంటో ఆమెకి ఒక తెలియని పుస్తకం లాగా. చూసే ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కొత్త చాప్టర్ లాగే ఉంటది తన గురించి. అండ్ ఫైనల్గా అంటే అమ్మ చిన్నప్పటి నుంచి ఎంతో ఆశతో పిల్లల్ని పెంచుతారు, ఒక స్టేజ్ వరకు ఒకలాంటి లైఫ్ చూశారు. బట్ ఈ రోజు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఒక పిల్ల బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి చాలా మంది చూసే టెలివిజన్ షోలో కనిపిస్తున్నప్పుడు అమ్మ వెళ్ళేటప్పుడు ఎటువంటి మాటలు చెప్పారు, అండ్ అమ్మ ఫీలింగ్ ఏంటి అసలు? మా అమ్మకే తిన ధైర్యం చెప్పింది, నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు, నేను మంచిగా ఆడేసి వస్తాను, జాగ్రత్తగా ఉండు అని అమ్మకే తిన ధైర్యం చెప్పింది. అసలు ఇప్పుడు తినే మాకు అమ్మ, ఓకే తనే బాగా ధైర్యం చెప్పింది. మా మమ్మీ కూడా హ్యాపీగానే ఉన్నారు. అసలు ఇటువంటి ఆఫర్ రావడం ఇదంతా మమ్మీకి హ్యాపీగానే ఉంది. సో వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ కొంచెం మిస్ అవుతుంది మమ్మీని. డాడీ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి అసలు ఇల్లు వదిలైతే ఎక్కడికి వెళ్ళలేదు. బిగ్ బాస్ ఇంటర్వ్యూ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చింది, ఒక 2 daysలో వెళ్ళిపోయాం మళ్ళీ రిటర్న్. మళ్ళీ ఇదే ఇన్ని రోజులు అమ్మ అయితే కన్ఫర్మ్ మిస్ అవుతుంది తనని, తను కూడా కన్ఫర్మ్ మిస్ అవుతుంది. ఎందుకంటే అమ్మకు కూడా ఆమె ఫేవరెట్ కిడ్ అనమాట. అండ్ ఇంట్లో మోక్ష మహాలక్ష్మి ఇద్దరు ఉంటారు, వాళ్ళనైతే ఇంకేమో ఫుల్గా మిస్ అవుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే తనకి ఒక అలవాటు ఉందన్నమాట రమ్యకి, డాగ్స్ చాలా ఇష్టం తనకి చిన్నప్పటి నుంచి. డాగ్స్కి ఫీడ్ చేస్తుంది అనమాట. ఒక 20 అలా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వటం,
పెడతది అనమాట, వాళ్ళతో మాట్లాడుతుంది. చిన్న చిన్ని క్యూట్ పప్పీస్ కూడా ఉంటాయి, వాళ్ళతో ప్యాంపర్ చేయడం అది బాగా మిస్ అవుతుంది తను. అది నేను కన్ఫర్మ్ వెళ్ళిపోయేటప్పుడు కూడా మాకు చెప్పింది, వాళ్ళ బాధ్యత మాకే ఇచ్చింది అనమాట, మీరు బాగా చూసుకోవాలి అని చెప్పింది. మమ్మీ అయితే బాధపడుతూనే ఉంటారు లోపల జరుగుతున్నప్పుడు. ఒక్కొక్కసారి గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, అయ్యో ఎందుకు తను అందరూ తిడుతున్నారు అని మామూలుగా ఇంకా జనరల్ లానే చూడాలి మమ్మీ. అది ఒక్కొక్కసారి ఇది ఎందుకు డల్ గా ఉంటుంది ఒక్కొక్కసారి అని అలా కూడా ఉంటారు. ఓకే, మరి ఫైనల్ గా ఎన్నో కాంట్రవర్సీస్ తర్వాత ఫస్ట్ టైం నోరు విప్పి చాలా విషయాలు చెప్పారు. అండ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మీ చెల్లి గురించి కూడా చాలా మాటలు చెప్పారు. మరి మీరు ఆడియన్స్ కి ఏమైనా రిక్వెస్ట్ కానీ ఏమైనా సజెషన్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రమ్య, మీ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి లాగా, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయిగా బిగ్ బాస్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్ళింది. సో తన ఆటను చూసి, తన ఆడే విధానాన్ని మీరు చూసి తనకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తనకి ఓట్ చేసి ఒక ఫైనల్ లిస్ట్ వరకు మీరు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో పాస్ట్లో జరిగిన ఇష్యూస్ అది ఇంకా బయటే వదిలేసి ఇప్పుడు ప్రజెంట్ తన గేమ్ లాగే చూసి తను ఎలా ఆడుతుంది అన్న దాన్ని బట్టి మీరు తనకి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎన్నో విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. సో చూసారు కదండి, సో ఈ చిట్టి ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ముగ్గురు అక్క చెల్లెల గురించి చాలా విషయాలు అయితే సుమి గారు చెప్పారు. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక రమ్య మీద కానీ ఆ ఫ్యామిలీ కాంట్రవర్సీ జరిగిన సిచ్యువేషన్స్లో వీళ్ళు ఎలా ఫైట్ బ్యాక్ చేశారనే విషయాలు కూడా మీకు అర్థమయ్యాయి కదా. అండ్ ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఒపీనియన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.